కుల చేతివృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని నగర మేయర్ మహంకాళి స్వామి పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో చేనేత దినోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పద్మశాలల కులదైవం మార్కండేయ స్వామికి పూలమాలలు వేసి పలువురిని సత్కరించారు. పద్మశాలల కులవృత్తి చేనేతను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి కమిషనర్ నియమించినట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించిన కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలలకు చేసిన కృషిని ఆయన అభినందించారు. ప్రత్యేక రాష్ట్రంతో పాటు పద్మశాలల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో పద్మశాలల అభ్యున్నతి కృషి చేస్తానని మేయర్ మహంకాళి స్వామి హామీ ఇచ్చారు. చేనేత దినోత్సవం సందర్భంగా సోదరులు పద్మశాలి సంఘానికి సంబంధించి బండారు రాయమల్లి గారి నేతృత్వంలో గౌరవ సోదర కార్పొరేటర్లు సామమూర్తి గారు, బాబు గారు, అలాగే ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నా వాళ్ళే, అందరికీ పేరు పేరున నమస్తు మంజలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలను, అలాగే చేనేత మీద ఆధారపడి మగ్గాల మీద ఆధారపడి జీవించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించి చేనేత కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు ఒక చైర్మన్ గారిని కూడా నియమించడం జరిగింది. దానిలో భాగంగానే అలాగే ఈరోజు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైందే వారి ఇంట్లో. ఆనాడు కేసీఆర్ గారు కూడా జల విహార్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించిన ఇంట్లోనే అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు తెలంగాణ వచ్చే వరకు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పోరాటం చేసి సాధించుకున్న దానికి నిదర్శనం ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలబడడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలందరినీ ఏకం చేసి వారందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, రాజ్ ఠాకూర్ గారు వీరంతా కూడా ఈరోజు పద్మశాలిలో ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. వాళ్ళందరికీ కుల వృత్తితోటి ఇంకా చాలా మంది దాని మీదనే జీవించి ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్న సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తప్పకుండా పద్మశాలీలకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం